హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా యథావిధిగా మనం ప్రతిరోజు చూసేటటువంటి క్వశ్చన్ని ఇన్ ద లాజికల్ మేనర్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ రిగార్డెడ్ యాజ్ ద మెయిన్ ఫీచర్స్ ఆఫ్ రూల్ ఆఫ్ లా? అంటే ఇన్ జనరల్గా మనకి యూపీఎస్సీలో వచ్చేటటువంటి ఎనలిటికల్ క్వశ్చన్స్ ఇవి. అంటే రూల్ ఆఫ్ లా గురించి అడగడం వేరు, దాన్ని అప్లికేషన్ ఓరియంటెడ్గా అడగడం వేరు. సో ఇక్కడ కనుక మీరు చూస్తే రూల్ ఆఫ్ లా గురించి ఇవేవి కూడా మీకు బుక్స్లో కనిపించవు. సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ యూ హ్యావ్ టు అనలైజ్ ఆన్ యువర్ ఓన్. సో మనం కనుక చూస్తే ఈ రూల్ ఆఫ్ లా, ఈక్వాలిటీ బిఫోర్ లా ఇవన్నీ చదువుతుంటాం. మనం ఈక్వాలిటీ బిఫోర్ లాలో ఇవే చదువుతాం. రూల్ ఆఫ్ లా అంటే ఏంటి? చట్టం అనేది అందరికీ ఒకేలా ఉండాలి. సో ఇవి ఏవి వర్తిస్తాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్వాలిటీ బిఫోర్ లా, ఈ రెండు ఫీచర్సే కలిసే ఉంటాయి. కాబట్టి 2 అనేటటువంటిది ఆన్సర్లో ఉంటుంది. సో 2 ఆన్సర్లో లేని దాన్ని ఎలిమినేట్ చేయండి. ఫస్ట్ అది ఎలిమినేట్ అయింది. లిమిటేషన్ ఆఫ్ పవర్స్. రూల్ ఆఫ్ లా అనగానే చట్టం కేవలం వ్యక్తులకి మాత్రమే కాదు, ప్రభుత్వాన్ని కూడా తన ఆర్బిట్రరీ పవర్స్ని లిమిటేషన్ చేస్తుంది. కాబట్టి 1 కూడా ఆన్సర్లో ఉంటుంది. సో కాబట్టి 2ని ఎలిమినేట్ చేయండి. సో మీరు యూ హ్యావ్ రీచ్డ్ ఏ పొజిషన్ ఆఫ్ 50% ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. మనము అది గ్రూప్ 1 కావచ్చు, యూపీఎస్సీ కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, ఈ పొజిషన్కి రీచ్ అయితే హయ్యర్ ఛాన్సెస్ ఆఫ్ క్లియరింగ్ ద ఎగ్జామ్ ఉంటుందన్నమాట. ఈ రెండిటిలో లిబర్టీ అండ్ సివిల్ రైట్స్, పీపుల్ రెస్పాన్సిబిలిటీ టు ద గవర్నమెంట్, అంటే ప్రజలు ప్రభుత్వం వైపు బాధ్యతగా ఉండాలి. ఇది రూల్ ఆఫ్ లాలో ఉండదు. ప్రభుత్వం ప్రజల వైపు బాధ్యతగా ఉంటే అసలు రూల్ ఆఫ్ లానే అక్కర్లేదు. సో కాబట్టి ఈ ఫీచర్ ఉండదు. ఇది ఎప్పుడైతే మనం తీసేసామో ఆన్సర్ వస్తుంది. ఇదే లోతుగా ప్రిపేర్ అయ్యేటటువంటి వ్యక్తులకి తెలుస్తుంది. సో ఆన్సర్ ఈజ్ సి. సో అలాగే బిఫోర్ వీ గో టు ద సెషన్, ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ యూపీఎస్సీ అడ్మిషన్స్, అట్లాగనే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బోత్ ఏపీ అండ్ తెలంగాణ, దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి. అలాగే ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ యూ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ అటెండింగ్ ఓరియంటేషన్ సెషన్స్ ఫర్ ఫ్రీ ఇన్ ఏకేఎస్ఐఎస్ ఫర్ సోషియాలజీ ఆన్ 23rd June, ఫర్ పొలిటికల్ సైన్స్ 24th June, ఆంథ్రోపాలజీ 25th June, మీకు వివరాలు కావాలనుకుంటే కింద నెంబర్కి కాల్ చేయొచ్చు. యాక్చువల్గా నైట్ వీడియో పెట్టడానికి కొంత పవర్ ఫ్లక్చువేషన్స్ ఇవన్నీ అయ్యి ఇంటర్నెట్ వర్క్ అవ్వలేదు. సో టెక్నికల్ ఇష్యూస్ వల్ల పెట్టలేకపోయాను. సో దాట్స్ వై మార్నింగ్ వెంటనే దీన్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి మనం ఇంటర్నేషనల్ యోగా డే, June 21 ఇంటర్నేషనల్ యోగా డేగా జరుపుకుంటాం. అయితే ఇది భారతదేశం ప్రపంచ దేశాలన్నింటినీ ఒప్పించి ఐక్యరాజ్య సమితిలో ఈ ఇంటర్నేషనల్ యోగా డే 2026కి తీసుకున్నారు. యోగా ఫర్ హెల్తీ ఏజింగ్ అని చెప్పేసి ఒక ట్యాగ్లైన్ కూడా తీసుకున్నారు. ఇన్ జనరల్గా మనకి సో ఇలాంటి ట్యాగ్లైన్స్ వీటిల్ని ఎక్కువగా అడుగుతూ ఉంటారు. సో ఏ మినిస్ట్రీస్ ఉన్నాయంటే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఉంది. ఇది అసలు ఎవ్వరూ గమనించరు. అంటే సాధారణంగా మనకి మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ఇట్లాంటివి ఉంటాయి, కానీ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కూడా ఈసారి ఇంటర్నేషనల్ యోగా డే ఎప్పుడు ఉంటుందనుకోండి. సో అందులో బ్రహ్మకుమారిస్, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా, వీళ్ళందరూ కూడా ఇందులో భాగస్వాములుగా ఉన్నారు. అయితే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది న్యూస్లో ఎందుకుంది? ఇండియా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుతుంది 21 June 2026. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ యోగా సంఘం పోర్టల్ ఒక మేజర్ మైల్ స్టోన్ తీసుకున్నారు. ఇందులో 6 లక్షల ఆర్గనైజేషన్స్ పార్టిసిపేషన్ కోసం రిజిస్టర్ అయ్యారట. నేషన్ వైడ్గా అంటే దేశవ్యాప్తంగా స్కూళ్ళు, కాలేజీలే కాకుండా చాలా ఆర్గనైజేషన్లకు కూడా ఈ యోగా ప్రోగ్రామ్ అనేటటువంటి దాన్ని నిర్వహిస్తున్నారు. పార్టిసిపెంట్స్ యోగాని ప్రైమ్ మినిస్టర్తో పాటు అంటే ప్రధానమంత్రి గారితో పాటు ఈ యోగాని జరపడం జరుగుతుంది. మీరు దాని తాలూకా ప్రత్యేకమైనటువంటి ప్రసారాలు కూడా చూస్తారు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ యోగా అంటే ఏంటి? ఇది చాలామందికి తెలియదు. ఇది మనం చూద్దాం. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యోగాలోకి మాట్లాడేటప్పుడు ప్రీ వేదిక్ పీరియడ్ నుంచి అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇంకా బాగా ముందుకు వెళ్ళిపోతే అసలు అప్పట్లోనే ఉంది. ఆది యోగిగా మనం శివుణ్ణి చెప్పుకుంటాం. అంటే చాలా చోట్ల మీకు ఆది యోగి అని అనగానే శివుడు కనిపిస్తాడు. సో అంటే అసలు ప్రపంచం పుట్టుక ముందే భారతదేశంలో ఉన్నటువంటి హిందూ పురాణాల ప్రకారం ప్రపంచం అనేటటువంటిది పుట్టే ముందే యోగా పుట్టింది. అసలు దేవుడు, పరమాత్మ వీళ్ళందరూ కూడా యోగ జ్ఞానంలోని, యోగ నిద్రలోనే ఉంటారు. సో ఆది యోగిగా మనము శివుణ్ణి చెప్పుకుంటాం. అలాగే ఇప్పుడున్నటువంటి మోడ్రన్ యోగా అనేటటువంటిది ఎక్కువగా మనకి దాన్ని రాసిన వారు పతాంజలి.
అనేటటువంటి ఒక ఋషి. సో యోగా అనేటటువంటిది ఒక స్పిరిచువల్ డిసిప్లిన్. అంటే మనిషికి అనేక రకాలైనటువంటి వ్యవహారాల్లో భాగంగా మెంటల్ హెల్త్ అనేటటువంటిది కూడా, ఫిజికల్ హెల్త్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. అయితే అందులో స్పిరిచువల్ హెల్త్ విచ్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ మెంటల్ హెల్త్ ఏదైతే ఉందో, దీన్ని ఒక శాస్త్రీయ పద్ధతిలో అందించినటువంటి మార్గమే యోగా. ఇది బేసికల్గా ఏం చేస్తుందంటే మనిషి యొక్క బుద్ధి, మనిషి యొక్క ఈ యొక్క ఫిజికల్ బాడీ అంటే భౌతికంగా ఉన్నటువంటి ఈ శరీరము, ఈ రెండిటికి మధ్య అద్భుతమైనటువంటి సయోధ్యను కుదురుస్తుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఏదైనా ఒక విషయం కళ అయినా అయి ఉంటుంది, శాస్త్రీయత అయినా కలిగి ఉంటుంది. కానీ ఆర్ట్ అండ్ సైన్స్ రెండు కలిసిందే యోగా. ముఖ్యంగా హెల్దీ లివింగ్ కోసం ఆర్ట్ అండ్ సైన్స్ కలిసి ఉండాలి జీవితంలో అనేటటువంటిదే యోగా. సో ఫిలాసఫికల్ క్లాసిఫికేషన్స్లో కనుక మనం చూస్తే ఇండియన్ ఫిలాసఫీలో 6 ఆర్థోడాక్స్ స్కూల్స్ ఉన్నాయి. న్యాయ, వైశేషిక, సాంఖ్య, మీమాంస, వేదాంత, యోగా. సో ఈ 6 ఫిలాసఫికల్ స్కూల్స్లో యోగా అనేటటువంటిది ఒక ఫిలాసఫికల్ స్కూల్. నేను మిగతా ఫిలాసఫికల్ స్కూల్స్ గురించి గతంలో చెప్పాను, మీరు ఒకసారి చూడొచ్చు. సో ఈ యోగా అనేటటువంటి పదం సంస్కృతంలో యుజ్ అనేటటువంటి ఒక పదం నుంచి వచ్చింది. దీని అర్థం జాయిన్, యునైట్, కలపడం, యోక్. సో దీన్ని మనం తీసుకోవచ్చు ఎటిమాలజీ. కోర్ ఫిలాసఫీ ఏంటంటే ఇండివిజువల్ కాన్షియస్నెస్ విత్ యూనివర్సల్ కాన్షియస్నెస్. అసలు ప్రపంచంలో అనేక తార్కిక అంశాలలో ఇప్పటి వరకు ఒక సమాధానం దొరికినటువంటి అంశం ఏంటంటే, మీరు కనుక చూస్తే ఈ యూనివర్స్ అనేటటువంటిది అంటే ఈ మొత్తంగా మనకు కనిపిస్తున్నటువంటి ఈ యొక్క ప్రపంచం అనేటటువంటిది ఏదైతే ఉందో, భూమి లాంటి గ్రహాలు చాలా ఉన్నాయి, 8 గ్రహాలు ఉన్నాయి. 9వ గ్రహం ప్లూటోని తీసేశారు. ఇది సూర్యుడు అనే ఒక చిన్న నక్షత్రం చుట్టూ తిరుగుతున్నాయి. దీన్ని కలిపి సౌర కుటుంబం అని అంటాం. ఇలాంటి సౌర కుటుంబాలు కొన్ని లక్షల కోట్ల సౌర కుటుంబాలు మన పాలపుంతలో ఉన్నాయి. ఇలాంటి పాలపుంతలు మరికొన్ని వేల కోట్ల పాలపుంతలు ఉన్నాయి. ఇలాంటివి అన్నీ కలిసి ఒక పెద్ద బ్రహ్మాండంగా తయారైంది. మరి ఇంత పెద్ద బ్రహ్మాండంలో మనిషి జీవితం అనేటటువంటిది చాలా చిన్నది. ఇట్స్ అ టైనీ స్పెకల్. అంటే కరెక్ట్గా కనుక మనం చూస్తే ఫిలాసఫీలో ఆన్సర్ దొరకనటువంటి ఒక క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ ద రిలవెన్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఇన్ అన్ ఇన్ఫైనట్ యూనివర్స్? అంటే అనంతమైనటువంటి సృష్టిలో చాలా చిన్నదైనటువంటి మానవ జీవితం యొక్క మనుగడ ఎంతవరకు దానికి ప్రాముఖ్యత ఉన్నది? ఇది ఒక పెద్ద ప్రశ్న. ఎందుకంటే భూమి అనేటటువంటిది సూర్యుడి చుట్టూ ఒక 100 సార్లు తిరిగేటప్పటికీ మన జీవితాలు అంతమైపోతాయి. మన తర్వాత వేరే తరం పుడుతుంది. ఒక 400 సంవత్సరాల క్రితమో 500 సంవత్సరాల క్రితమో మన పూర్వీకులు ఎవరో ఉండి ఉంటారు. అసలు వాళ్ళు ఎవరు, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ సమాజంలో ఫాలో అయినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, వాళ్ళ నైతిక విలువలు ఏంటి మనకేమన్నా తెలుసా? కానీ మనం జీవించేటటువంటి 100 సంవత్సరాల్లో చాలా రకాలైనటువంటి విషయాల కోసం తాపత్రయపడుతూ ఉంటాం. కొన్ని విషయాల కోసం మనం చాలా బాధ చెందుతూ ఉంటాం, వ్యధ చెందుతూ ఉంటాం, సంతోషపడుతూ ఉంటాం. కానీ ఇవన్నీ కూడా ఈ అనంతమైనటువంటి బ్రహ్మాండంలో రిలవెన్స్ ఉన్నదా? లేదు. ఇలాంటి వాటికి యోగా కావాలని అనుకుంటే మనం కరెక్ట్గా చూస్తే సమాధానాలు దొరుకుతాయి. అంటే ఇండివిజువల్ కాన్షియస్నెస్, ఒక వ్యక్తి తాలూకా ఆలోచనల్ని బ్రహ్మాండంలో ఉన్నటువంటి ఈ కాన్షియస్నెస్తో ఇది కలుపుతుంది. అంటే ఒక రకంగా యోగాలో చాలా అల్టిమేట్ స్టేజ్కి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి ఒక సిద్ధాంతాన్ని లోతుగా అర్థం చేసుకుంటాడు. నేనుగా ఉన్నటువంటిది ఇది నేను కాదు, లోపల ఉన్నటువంటి నా ప్రాణం ఆత్మ వేరు, శరీరం వేరు, ఆత్మ వేరు అనేటటువంటి ఒక సిద్ధాంతాన్ని అర్థం చేసుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి రిప్రజెంట్స్ హార్మనీ బిట్వీన్ బాడీ అండ్ మైండ్, మ్యాన్ అండ్ నేచర్. అంటే మన బాడీకి, మైండ్కి, మన శరీరానికి, బుద్ధికి కావాల్సినటువంటి అనుసంధానం ఎంతో మనకి ప్రకృతికి మధ్య కూడా అంతే అనుసంధానం ఉండాలి. ఇది యోగా మనకి దగ్గర చేస్తుంది. అలాగే అల్టిమేట్ ఎయిమ్ ఏంటంటే సెల్ఫ్ రియలైజేషన్. అంటే ఒక వ్యక్తి తనని తాను తెలుసుకోవడమే యోగా తాలూకా అద్భుతమైనటువంటి ఎండింగ్. కాబట్టి సఫరింగ్ టు అటైన్ మోక్ష, ఎవరైతే లిబరేషన్, కైవల్య, మోక్ష పొందాలని అనుకుంటారో వాళ్ళకి యోగా అనేటటువంటిది బాగా ఉపయోగపడుతుంది. ఆ స్టేట్ వచ్చినటువంటి వ్యక్తులే యోగిగా మారుతారు. సో యోగి అనేటటువంటి వాడు ప్రపంచాన్ని, తన శరీరాన్ని ఒక సాక్షిభూతంగా చూస్తాడు తప్ప దాన్ని అనుభవించేటటువంటి స్థాయి నుంచి బయటికి వెళ్ళి కేవలం ఒక సాక్షిగా మాత్రమే నిలబడతాడు. సో అది యోగి తాలూకా మీనింగ్.
సో ఆరిజిన్ బేసికల్గా వేల సంవత్సరాల క్రితం ఇది వచ్చిందని చెప్తారు. నాకు తెలిసినంత వరకు నేను చదివినటువంటి 1-2 పుస్తకాల్లో అని అనుకోవచ్చు. అసలు ఏ రిలీజియన్ అంటే ప్రపంచంలో ఏ మతము పుట్టక ముందే యోగా పుట్టింది. శివుణ్ణి ఆది యోగిగా చెప్తారు, ఆది గురువుగా కూడా చెప్తూ ఉంటారు. ఆయన నుంచే ఈ సప్త ఋషులకు యోగా అనేటటువంటిది వచ్చింది. ముఖ్యంగా హిమాలయాల్లో ఉన్నటువంటి కంతి సరోవర్ అనేటటువంటి చోట ఈ సప్త ఋషులకు శివుడే స్వయంగా ఈ యోగాని నేర్పారని కూడా మనకు కొన్ని పురాణాలు ఉన్నాయి. కానీ ఇప్పుడైతే భారతదేశం యోగా అనేటటువంటి దాన్ని రిలీజియస్ అఫైర్గా చూడట్లేదు. యోగా అనేటటువంటిది ఇది కేవలం ఏదో మతానికి సంబంధించిన విషయం కాదు, ఇది మతపరమైన విషయం కానే కాదు. సో ఏ మతస్థులైనా కూడా బాడీ ఎక్సర్సైజులు చేస్తారు. సో కాబట్టి మతపరమైన విషయంగా మాత్రం దీన్ని చూడట్లేదు. అయితే ట్రెడిషనల్గా మనకి చాలా ఫార్మ్స్ ఆఫ్ యోగాలు ఉన్నాయి. జ్ఞానయోగ, భక్తి యోగ, కర్మయోగ ఇవి ఎక్కువగా భగవద్గీతలో మనం చూస్తూ ఉంటాం. అలాగనే రాజయోగ, హతయోగ, కుండలిని యోగ. కుండలిని యోగ కనుక నేర్చుకుంటే చాలామందికి సిద్ధత్వాలు వస్తాయి. అంటే ఒక మనిషి ఇప్పుడు ఉన్నటువంటి భౌతిక ప్రపంచంలో చాలా గొప్ప గొప్ప విషయాలను చేయగలుగుతాడు. అంటే తన శరీరాన్ని చిన్న చేసుకోవడం, కాంతి వేగంతో ప్రయాణించడం, ఇట్లాంటివి వస్తాయట, మనకి తెలీదు. మంత్రయోగ, జైన్ యోగ, బుద్ధిస్ట్ యోగ. అంటే ఈ యోగా ఏ స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ చేసిందంటే బుద్ధిజం, జైనిజం, ఈవెన్ మహావీరుడు కూడా చాలా యోగా అంశాలను జైనిజంలో పెట్టారు, బుద్ధిజంలో కూడా పెట్టారు. సో అలాగే యోగా ఫిలాసఫీ కనుక మనం చూస్తే ఇదేంటంటే థియరాటికల్ అండ్ ప్రాక్టికల్ ఫ్రేమ్వర్క్ ఫర్ రియలైజింగ్ అల్టిమేట్ ట్రూత్. అంటే అసలు నిజంగా మనకి నిజం సత్యం అనేటటువంటిది ఏంటి, దాని అన్వేషణ కోసం ఒక వ్యక్తికి పూర్తి స్థాయిలో థియరాటికల్గా, ప్రాక్టికల్గా కూడా ఇది ఆన్సర్ని చెప్తుంది. సో ఇది బేసికల్గా ఒక వ్యక్తిని డిసిప్లిన్డ్ ప్రాక్టీస్లో స్పిరిచువల్ పర్ఫెక్షన్ వైపు నడిపిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే హ్యూమన్ ఎగ్జిస్టెన్స్లో చాలా లేయర్స్ ఉంటాయి, వాటిని కంట్రోల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ గ్రాస్ బాడీ, అదే ఫిజికల్ బాడీ, భౌతిక శరీరం, సెన్స్ ఆర్గాన్స్, ఇంద్రియాలు, సటిల్ మైండ్, మనస్సు, ఇంటలెక్ట్, బుద్ధి, ఈగో, అహంకారము, వీటిలన్నిటినీ కూడా నియంత్రణలో ఉంచేటటువంటిదే యోగా. కాబట్టి ఇంటర్నల్ ప్యూరిఫికేషన్, మనం బయట ఎట్లా అయితే శరీరాన్ని నీట్గా ఉంచుకోవడానికి స్నానం అనేటటువంటిది ఆచరిస్తామో, మనస్సుని, బుద్ధిని కూడా నీట్గా ఉంచుకోవడానికి యోగాభ్యాసన అనేటటువంటిది తప్పనిసరి. అయితే ఈ స్ట్రక్చర్ ఆఫ్ యోగాలో మనకి 4 సెక్షన్స్గా, 4 పాదాలుగా దీన్ని విభజించారు. ఒకటి సమాధి పాద, అంటే కాన్సన్ట్రేషన్ ఎలా చేయాలి, అబ్జార్ప్షన్ ఎలా చేసుకోవాలనేటటువంటిది సమాధి పాద. అలాగే సాధన పాద, ఇది ప్రాక్టీస్ అనమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే డిసిప్లిన్ అండ్ టెక్నిక్స్కి సంబంధించి ఏ రకమైనటువంటి ప్రాక్టీసెస్ ఉండాలి అనేటటువంటిది ఇది. సో ఇట్స్ ఎ ప్రాక్టికల్ పాత్. అలాగే విభూతి పాద అంటే సూపర్ న్యాచురల్ పవర్స్, ఇక్కడే సిద్ధత్వాన్ని పొందుతూ ఉంటారు. అంటే ఒక వ్యక్తి కాంతిలో వేగంతో ప్రయాణించడము, లేదని అనుకుంటే ఇంకా మీరు చూడండి సాయిబాబా కూడా చాలా సిద్ధత్వాలు ఉన్నాయని చెప్తారు. సో అట్లాంటి సిద్ధుల్ని పొందుతారు. అలాగే కైవల్య పాద, ఫైనల్ రెవల్యూషన్ అండ్ అబ్సల్యూట్ ఫ్రీడమ్, ఇదే కైవల్య పాద అని అంటాం. సో అయితే ఓవరాల్ సిగ్నిఫికెన్స్ చూస్తే యోగా ఫిలాసఫీ అనేటటువంటిది మెటాఫిజిక్స్ని, ప్రాక్టీస్ని కూడా కలుపుతుందని చెప్తారు. సిస్టమాటిక్ పాత్, సెల్ఫ్ డిసిప్లిన్ నుంచి, అంటే ఒక వ్యక్తి తనను తాను డిసిప్లిన్ చేసుకోవడం నుంచి తనను తాను ఏంటి అనేది అర్థం చేసుకునే వైపు నడుస్తాడు, అదే సెల్ఫ్ డిసిప్లిన్ టు సెల్ఫ్ రియలైజేషన్. అలాగనే స్పిరిచువల్ గ్రోత్, అంటే ఆధ్యాత్మిక వృద్ధికి, సైకలాజికల్ వెల్బీయింగ్, మన తాలూకా మనస్సు తాలూకా స్థితికి యోగా అనేటటువంటిది చాలా ఉపయోగపడుతుంది. అయితే ఇంటర్నేషనల్ యోగా డే 2026 తాలూకా వివరాలను కనుక మనం చూస్తే, ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ దీన్ని 2014లో ఇండియా ప్రవేశపెట్టినటువంటి రెజల్యూషన్ని యాక్సెప్ట్ చేసింది. 21 జూన్ని ఇంటర్నేషనల్ యోగా డేగా తీసుకున్నారు. అలాగనే గ్లోబల్ హెల్త్ అండ్ ఫారెన్ పాలసీ ఎజెండాలో భాగంగా దీన్ని తీసుకోవడం జరిగింది. బేసికల్గా ఏంటంటే మీ అందరికీ తెలుసు, నార్దర్న్ హెమిస్ఫియర్లో జూన్ 21 అనేటటువంటిది లాంగెస్ట్ డే, అతిపెద్ద రోజు. ఇక్కడ నుంచి రోజులు తగ్గుతూ ఉంటాయి, ఎందుకంటే వర్షాకాలం ప్రవేశిస్తుంది. ఇక్కడ నుంచి సన్ మూమెంట్ అనేటటువంటి దక్షిణాదికి మొదలు పెడుతూ ఉంటారు. సో అలాగనే బిగినింగ్ కన్సిడర్ ద బిగినింగ్ ఆఫ్ యోగిక్ సైన్స్. ఇండియన్ ట్రెడిషన్లో అయితే యోగిక్ సైన్స్ అనేటటువంటిది కూడా సాధారణంగా ఇక్కడే ఈ మొదలైంది అనేటటువంటి ఒక ఆలోచన కూడా ఉంది. సో కాబట్టి యునైటెడ్ నేషన్స్ ప్రపంచంలో అందరికీ ఆరోగ్యం ఉండాలని కూడా అనుకుంటుంది. కాబట్టి ఈ యొక్క యోగా డేని యాక్సెప్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్, అంటే అంటు రోగాలు కానివి. సో కొంత ఫిజికల్ ఎక్సర్సైజెస్తో వాటిని తగ్గించవచ్చు. స్ట్రెస్ రిలీఫ్, మోడర్న్ లైఫ్ స్టైల్లో విపరీతమైన స్ట్రెస్ వచ్చేస్తుంది జనాలకి, ఏం పని చేయకపోయినా కూడా.
సో ఇవన్నీ కూడా యోగా ద్వారా మనం సాధించవచ్చు. అందుకని చెప్పేసి ఫస్ట్ ఇంటర్నేషనల్ యోగా డేని 2014లో యాక్సెప్ట్ చేస్తే 2015లో ప్రపంచం అంతా ఆచరించారు. అప్పుడు యోగా ఫర్ హార్మనీ అండ్ పీస్ అని చెప్పి న్యూఢిల్లీలో దీన్ని పెట్టారు. అప్పుడే 2 గిన్నీస్ వరల్డ్ రికార్డులు వచ్చాయి. లార్జెస్ట్ యోగా క్లాసెస్ అని దాదాపు 36,000 మంది పార్టిసిపేట్ చేశారు. 84 నేషనాలిటీస్ అంటే 84 దేశాలకు చెందినటువంటి వ్యక్తులు కూడా అందులో పాల్గొనడం జరిగింది. ఇది ఒక రికార్డు. అయితే లోగో దీనికి ఇగో ఇది తీసుకున్నారు, యోగా సింబాలిజం. దీని అర్థం ఏంటంటే ఫోల్డెడ్ హ్యాండ్స్ అంటే యూనియన్ ఆఫ్ కాన్షియస్నెస్, అంటే మనకున్నటువంటి బుద్ధిని అంతటినీ ఒకే చోట కేంద్రీకరించడం. అందుకే కదా చాలా చోట్ల చూడండి, కాన్సన్ట్రేషన్ రావాలంటే ఒక దీపాన్ని పెట్టుకొని దాని వంకే చూడడము, లేదా ఏదైనా ఒక వస్తువుని దాని వంకనే చూడడము. భారతదేశంలో అసలు పూజా పునస్కారాలు, ఈ యొక్క దేవతామూర్తుల్ని పూజించడం, విగ్రహ ఆరాధన ఇవన్నీ ఇక్కడి నుంచే స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే మనం ఇలా కూర్చొని దేవుణ్ణి తలుచుకోవడం వేరు, ఒక విగ్రహాన్ని చూసి దేవుణ్ణి తలుచుకుంటే మన కాన్సన్ట్రేషన్ నిలబడుతుంది. ఇది దీని తాలూకా ముఖ్య ఉద్దేశం. అయితే అందులో ఎలిమెంట్స్ ఏముంటాయంటే బ్రౌన్ లీవ్స్, మీకు పైన కనిపించాయి కదా, అది ఎర్త్. అది బ్రౌన్ లీవ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇది బ్రౌన్ లీవ్స్, అది ఎర్త్. నేచర్ అంటే గ్రీన్ లీవ్స్, అక్కడ వాటర్ వెనకాల ఉంది బ్లూ కలర్. ఫైర్, ఆ బ్రైట్నెస్ ఫైర్, సన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. ఇవన్నీ కూడా మనిషి, నేచర్, ప్రకృతికి మధ్య ఉన్నటువంటి ఒక సయోధ్య. దీనికి నోడల్ మినిస్ట్రీ ఏమంటే మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, అది మీ అందరికీ తెలుసు. సో ఇప్పుడు 2026 యోగాకి సంబంధించి, యోగా డేకి సంబంధించి ఏంటి విశేషాలని చూస్తే, యోగా ఫర్ హెల్తీ ఏజింగ్, ఇది యోగా ఫర్ హెల్తీ ఏజింగ్ అనేటటువంటిది థీమ్. ఇక్కడ ఫిజికల్ వైటలిటీ అంటే మన బాడీని కరెక్ట్గా పెట్టుకోవడం, మెంటల్ రెసిలియన్స్ అంటే బ్రెయిన్ని కాపాడుకోవడం, హోలిస్టిక్ వెల్నెస్ మొత్తం జీవితంలో అన్ని భాగాలను, మెంటల్ వెల్బీయింగ్, ఫిజికల్ వెల్బీయింగ్, వీటన్నిటిని కూడా అన్ని స్టేజెస్ ఆఫ్ లైఫ్లో అంటే యవ్వనం నుంచి ముసలివాళ్ళు అయ్యేంత వరకు దాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడమే ఈ థీమ్ తాలూకా ముఖ్య ఉద్దేశం. అయితే WHO కూడా 2021 నుంచి 2030 ఈ యొక్క దశాబ్దాన్ని WHO డికేడ్ ఆఫ్ హెల్తీ ఏజింగ్ అని పెట్టింది. అంటే ముసలివాళ్ళు అవ్వాలి కానీ ఆరోగ్యంగా అవ్వాలి. సో ఇప్పుడు ఇండిపెండెన్స్ అమాంగ్ ఓల్డర్ అడల్ట్స్, ఎవరైతే ముసలి వాళ్ళు అయ్యారో వాళ్ళకి స్వతంత్రత ఉండాలి. ఎవరో సహాయంతో నడిచేటట్టుగా ఉండకుండా వాళ్ళ తాలూకా జీవితాన్ని వాళ్ళే ముందుకు తీసుకెళ్లేటట్టుగా ఉండాలి. సో అలాగనే ఫాల్ రిలేటెడ్ రిస్క్స్, పడిపోతే విరిగిపోతుంటాయి, ఇట్లాంటివి కాపాడము. ఇంప్రూవింగ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, జీవితం యొక్క నాణ్యతను. ఎందుకంటే ఒక వ్యక్తి తన మీద తాను ఆధారపడినంత వరకు సమస్య రాదు, ఎదుటి వారి మీద ఆధారపడినప్పుడు చాలా పెద్ద సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఊబకాయం ఏజ్ అయ్యే కొద్దీ చాలా పెద్ద సమస్యలను తెచ్చిపెడుతుంది. అట్లాగనే పర్సన్ సెంట్రెడ్ హెల్త్ కేర్ అప్రోచెస్, అంటే ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి విషయాలు, వీటిని కూడా ఈ WHO ఇనిషియేటివ్లో అలైన్ చేయడం జరిగింది. సో యోగా సంఘం ఇనిషియేటివ్ ఏంటంటే నేషన్ వైడ్ పార్టిసిపేషన్ చేస్తున్నారు. ఇప్పుడు ఇన్స్టిట్యూషన్స్ని, కమ్యూనిటీస్ని సింక్రనైజ్ చేస్తున్నారు. కామన్ యోగా ప్రోటోకాల్ అని ఇవే ఇలా వేయాలి ఆసనాలు, ఇట్లాంటివి కూడా కొన్ని చేశారు. డీసెంట్రలైజేషన్ సెలబ్రేషన్ మోడ్ ఏంటంటే ఒక సింగిల్ వెన్యూలో చేయాలని లేదు, ఎవరు ఎక్కడ చేసినా కూడా ఆన్లైన్లో ఆ పోస్టులు పెట్టడము. అలాగనే ఆర్గనైజేషన్స్ వాళ్ళ సొంతంగా యోగా సెషన్స్ కండక్ట్ చేయడము. సో ఇవన్నీ కూడా యోగా అనేటటువంటి దాన్ని ఒక జాతీయ స్థాయి మూమెంట్గా మార్చడం అనేటటువంటి జరిగింది. సో ఇలాగే కనుక యోగాని అందరూ యాక్సెప్ట్ చేస్తే మనందరం చాలా ఆరోగ్యంగా, మనసు కూడా చాలా విశాలంగా, ఆధ్యాత్మికంగా ఉంటుంది. సో దేశంలో మెంటల్ వెల్నెస్ ఉన్నప్పుడు ఫిజికల్ వెల్నెస్ ఆటోమేటిక్గా వస్తుంది. ద వన్ హూ ఈజ్ ఫిట్ విత్ ద మైండ్ ఈజ్ ఆల్సో ఫిట్ విత్ ద బాడీ. రివర్స్ ఈజ్ ఆల్సో ట్రూ. ద వన్ హూ ఈజ్ ఫిట్ విత్ బాడీ ఈజ్ ఆల్సో ఫిట్ విత్ మైండ్. సో కాబట్టి దీనికి రిలేటెడ్గా ఒక ప్రశ్న, అలాగనే దీనికి సంబంధించి మెయిన్స్ ఆన్సర్ని కూడా 200 పదాల్లో రాయండి. సో అలాగనే ఇందాక చేసినటువంటి అనౌన్స్మెంట్ మరొకసారి. సో ఇది ఈరోజు సెషన్. మరొక కొత్త టాపిక్తో విల్ మీట్ టుమారో. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.